ఖగోళం నుంచి భూమిపై ఉండే ప్రతి అంశాన్ని సూక్ష్మ పరిశీలన పరిశోధన పర్యవేక్షణ కోసం నిర్దేశించిన అత్యాధునిక పరిశీలన ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సర్వం సిద్ధమైంది. షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి రేపు ప్రయోగించనున్న PSLV-C61 కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. రేపు తెల్లవారుజామున 5:59 PSLV-C69 రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. ఈ ఉపగ్రహం జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో భారత్ ప్రపంచంలోని బలహీనమైన శక్తిగా అవతరించేందుకు నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. ఇక ఈ ఉపగ్రహంలో అమర్చిన సి బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ పగలు రాత్రి వేళలోనే కాకుండా అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ భూమి ఉపరితలం నుంచి అధిక రిజల్యూషన్ కలిగిన చిత్రాలను సంగ్రహిస్తుంది. దేశ సరిహద్దుల్లో నిఘా సామర్థ్యాన్ని పెంచి దేశ భద్రతను పటిష్టం చేసే అత్యాధునిక రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం రీసాట్-1B రాకెట్ లో పొందుపరిచారు. ఇస్రోకి అచ్చొచ్చిన వాహక నౌకగా ఉన్నటువంటి PSLV-C61 ద్వారా EOS-09 రీసాట్-1B ఉపగ్రహాన్ని కక్షలోకి ఈ వాహక నౌక రోదసిలోకి మోసుకెళ్లనుంది. PSLV-C61 ప్రయోగానికి సంబంధించి నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కూడా తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో ఇస్రో చైర్మన్ నారాయణ సారథ్యంలో శాస్త్రవేత్తలతో సుదీర్ఘంగా సమీక్ష జరిగింది. జనవరిలో రోదసిలోకి పంపిన NVS-02 ఉపగ్రహం సాంకేతిక సమస్యలు ఏర్పడి నిర్ణీత కక్షలోకి వెళ్లలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని PSLV-C61 ప్రయోగంలో ప్రతి అంశాన్ని శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటున్నారు. దేశ భద్రత సైనిక అవసరాలకు సమగ్ర సమాచారాన్ని అందించడంలో రీసాట్-1B కీలకం కానుంది. ఉగ్రవాదుల స్థావరాలు, వారి కదలికలను పసిగట్టడంలో పాటు సరిహద్దు ప్రాంతాల్లో శత్రువుల బలగాలకు సంబంధించిన కార్యకలాపాలను నిశితంగా పరిశీలించి హై రిజల్యూషన్ ఫోటోలను తీసి పంపుతుంది. భారత సైనిక దళాలకు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుంది. PSLV-C61 రాకెట్ ద్వారా EOS-09 రీసాట్-1B ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపే ప్రయోగానికి సంబంధించి కౌంట్ డౌన్ ముగిసిన వెంటనే నింగిలోకి దూసుకెళ్తుంది. 4 దశలను అనుసంధానంగా పనులు పూర్తి చేసుకుని ప్రయోగ వేదికపై శాస్త్రవేత్తలు తుది పరీక్షలు నిర్వహించారు. రాకెట్ ప్రయోగాల సమయంలో ఇస్రో చైర్మన్ ఆచరించే సాంప్రదాయం ప్రకారం PSLV-C61 రాకెట్ నమూనాను తిరుమల శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణ్. అదేవిధంగా సుళ్లూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరిని శాస్త్రవేత్తలతో కలిసి ఇస్రో చైర్మన్ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. PSLV-C61 రాకెట్ నమూనాను అమ్మవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. PSLV-C61 ప్రయోగం విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. రానున్న కాలంలో ఇస్రో చేపట్టబోయే ప్రయోగాలను వివరించారు. అత్యంత సూక్ష్మ రూపంలో భూ పరిశీలన అందుకు సంబంధించి ఎప్పటికప్పుడు సమగ్ర వివరాలు అందించేందుకు వీలుగా PSLV-61 రాకెట్ రూపొందించామని వెల్లడించారు. We are going to have the 101st launch of ISRO, which is targeted on May 18, early morning 5:59 AM. This will be the PSLV-C61 rocket. 1962 the program started. In 63 years, this is the 63rd launch of the PSLV, which is going to place the all-weather advanced Earth observation satellite EOS-09 in the orbit, and this is going to benefit the common man of the country, all Earth observation area. In fact, ISRO is doing extremely well under the guideline and direction of the Honorable Prime Minister Modi ji. Chandrayaan 3, you are aware it was a successful mission, 23rd August 2023. Now we are working for Chandrayaan 4, which is a sample return mission.
and that is planned in maybe another 2.5 years. For the Chandrayaan 5 mission, this is going to be a joint collaboration between JAXA, Japan and India. In fact, Chandrayaan 3, we had a 1600 kg lander, and here we are going to have something around 6500 kg will be the landing mass, and the rover in Chandrayaan 3 was 25 kg. Here in Chandrayaan 5 it will be 350 kg, and the lifetime of satellite against 14 days in Chandrayaan 3 here will be 100 days.